अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 42వ సూర అష్ షురా. ఈ యొక్క సూర ఆయతులు 53. అవతరణ మక్కాలో. అరబ్బీలో ఉన్నటువంటి ఈ యొక్క సూరాని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి 2 వాక్యాలు హామీమ్ ఐన్ సీన్ కాఫ్. ఇదే విధంగా అపార శక్తిమంతుడు వివేచనాపరుడైన అల్లా నీకు పూర్వం గతించిన వారికి వహీ సందేశాన్ని పంపిస్తూ వచ్చాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నవన్నీ ఆయనవే. ఆయన మహోన్నతుడు, చాలా గొప్పవాడు. ఆకాశం వారిపై నుంచి పగిలి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లే ఉంది. మరి దైవదూతలంతా స్తోత్ర సమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఉన్నారు. భూవాసుల మన్నింపు కోసం వారు వేడుకుంటున్నారు. విన్నావా? నిస్సందేహంగా అల్లాయే క్షమించేవాడు, కృపాకరుడు. ఆయన్ని వదిలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారిని అల్లా కనిపెట్టుకునే ఉన్నాడు. వాళ్ళ వ్యవహారాలకు నువ్వు బాధ్యుడవు కావు. అలాగే నీవు ఉమ్ముల్ ఖురా వారిని, అంటే మక్కా వారిని, దాని పరిసరాల వారిని హెచ్చరించడానికి సందేహానికి ఆస్కారమే లేని అందరూ సమావేశమయ్యే రోజు గురించి, ప్రళయ దినం గురించి అప్రమత్తం చేయటానికి మేము నీ వద్దకు అరబీ ఖురానును వహీ చేశాము. తీర్పు అనంతరం ఒక వర్గం స్వర్గంలో ఉండగా మరో వర్గం నరకాగ్నిలో ఉంటుంది. అల్లాయే గనక తలుచుకుంటే వారందరినీ ఒకే సముదాయంగా చేసి ఉండేవాడు. అయితే ఆయన తాను తలచిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. దుర్మార్గులను కాపాడేవాడు, సహాయపడేవాడెవడు ఉండడు. ఏమిటి? వారు అల్లాను వదిలి ఇతరుల్ని తమ కార్యసాధకులుగా చేసుకున్నారా? యథార్థమేమిటంటే అల్లాయే కార్యసాధకుడు. ఆయనే మృతులను బ్రతికిస్తాడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలవాడు. ఏ విషయంలో మీరు విభేదించారో దానికి సంబంధించిన తీర్పు అల్లాకే అప్పగించబడుతుంది. ఈ అల్లాయే నా ప్రభువు. ఆయన్నే నేను నమ్ముకున్నాను, ఆయన వైపునకే నేను మరలుతున్నాను అని ఓ ప్రవక్త నువ్వు వారికి చెప్పు. భూమి ఆకాశాలను పుట్టించినవాడు ఆయనే. ఆయన మీకోసం మీ నుంచే మీ యొక్క జతలను చేశాడు, పశువుల జతలను కూడా చేశాడు. ఈ విధంగా ఇలలో మిమ్మల్ని వ్యాపింపజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రపంచంలో ఆయన్ని పోలిన వస్తువు ఏదీ లేదు. అల్లాని పోలిన వస్తువు ఏదీ లేదు. ఆయన వినేవాడు, చూసేవాడు. భూమి ఆకాశాల తాళం చెవులు ఆయనవే. ఆయన తాను కోరిన వారికి ఉపాధిని విస్తృతంగా ఇస్తాడు, మరి తాను కోరిన వారికి తగ్గించి ఇస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతీదీ తెలిసినవాడు. ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లా నూహు అనే ప్రవక్తకు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీకోసం నిర్ధారించాడు.
దానినే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము నీ వైపుకు వహీ ద్వారా పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, మరియమ్మ కుమారుడైనటువంటి ఈసాకు అలైహిస్సలాంకు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలి అని, అందులో చీలిక తీసుకురావద్దు అని వారికి ఉపదేశించాము. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా అనిపిస్తుంది. అల్లా తాను కోరిన వారిని తన కారుణ్యం కోసం ఎన్నుకుంటాడు. తన వైపు మరలేవానికి ఆయన సన్మార్గం చూపుతాడు. వాళ్ళు తమ వద్దకు జ్ఞానం వచ్చిన మీదటే విభేదించుకున్నారు. అది కేవలం తమ మధ్య గల పంతాల కారణంగానే. ఒక నిర్ణీత కాలం కోసం అనే నీ ప్రభువు మాట ముందుగానే ఖరారై ఉండకపోతే వాళ్ళ వ్యవహారం ఎప్పుడో తేలిపోయి ఉండేది. వాళ్ళ తరువాత గ్రంథం ప్రసాదించబడిన వారు కూడా దాని విషయంలో చాలా తలచి వేసే అనుమానానికి లోనై ఉన్నారు. కనుక ఓ ప్రవక్త, నువ్వు వారిని దాని వైపునకే పిలుస్తూ ఉండు. నీకు ఆదేశించబడిన దానిపై నీవు నిలకడగా ఉండు. వాళ్ళ మనోవాంఛలకు అనుగుణంగా వాళ్ళకు మనసుకు నచ్చిన విధంగా మాత్రం నీవు నడవకు. వాళ్లకు నీవు ఇలా చెప్పేయి, అల్లా అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని నేను విశ్వసించాను. మీ మధ్య న్యాయం చేయాలని నాకు ఆజ్ఞాపించబడింది. అల్లాయే మా ప్రభువు, మీ ప్రభువు కూడాను. మా కర్మలు మావి, మీ కర్మలు మీవి. మాకు మీకు మధ్య ఎలాంటి వితండవాదానికి తావులేదు. అల్లా మనందరినీ సమావేశపరుస్తాడు. చివరకు ఆయన వద్దకే మనందరం మరలిపోవలసి ఉంది. ఎవరైతే అల్లా విషయాన్ని ప్రజలు ఒప్పుకున్న మీదట అందులో వివాదాన్ని మొదలెడతారో వారి పిడివాదం వారి ప్రభువు దృష్టిలో నిరర్ధకమైనది. వారిపై దేవుని ఆగ్రహం పడుతుంది. వారి కోసం కఠినమైన శిక్ష ఉంది. అల్లాయే గ్రంథాన్ని సత్యబద్ధంగా అవతరింపజేశాడు, త్రాసును కూడా అవతరింపజేశాడు. నీకేం తెలుసు, బహుశా ప్రళయం దగ్గర పడిందేమో. దాన్ని నమ్మని వారే దాని గురించి ఆత్రం చేస్తున్నారు. దాన్ని నమ్మేవారు మాత్రం దానికోసం భయపడుతూ ఉన్నారు. అది రావటం అనేది తథ్యమని వారికి తెలుసు. గుర్తుంచుకోండి, ఆ గడియ విషయంలో గోల చేసేవారు బహుదూరపు అపమార్గంలో పడి ఉన్నారు. అల్లా తన యొక్క దాసుల పట్ల ఎంతో మృదువుగా వ్యవహరిస్తాడు. తాను కోరిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు. ఆయన గొప్ప బలశాలి, ప్రాబల్యం కలవాడు. ఎవరైతే పరలోక పంటను ఆశిస్తాడో మేమతనికి అతని పంటలో సమృద్ధిని ఇస్తాము. మరెవరైతే ఇహలోక పంటను ఆశిస్తాడో అతనికి మేము అందులో నుంచే ఎంతో కొంత ఇస్తాము. ఇలాంటి వ్యక్తికి పరలోకంలో ఏ భాగము ఉండదు. ఏమిటి? అల్లా అనుమతితో నిమిత్తం లేకుండానే తమ కోసం ఏవైనా ధర్మ ఆదేశాలను నిర్ధారించే అల్లా
భాగస్థులను గాని వారు కలిగి ఉన్నారా? తీర్పుకు సంబంధించిన మాటే గనక ఖరారై ఉండకపోతే నట్లయితే వీళ్ళ మధ్య ఇప్పుడే వ్యవహారం తేల్చివేయబడేది. నిజానికి ఇలాంటి దుర్మార్గుల కోసమే వ్యధాభరితమైన శిక్ష ఉన్నది. ఈ దుర్మార్గులు తాము చేసుకున్న దానిపై భయపడటం నువ్వు చూస్తావు. అది ఆ పాపం వారిపై పడి తీరుతుంది. మరెవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు కోరినదల్లా వారికి వారి ప్రభువు వద్ద లభిస్తుంది. అదే అసలు గొప్ప అనుగ్రహం. విశ్వసించి సున్నత్ ప్రకారం సత్కార్యాలు చేసిన తన దాసులకు సత్కార్యాలు చేసిన తన యొక్క దాసులకు అల్లా ఇచ్చే శుభవార్త ఇదే. ఓ ప్రవక్త, వారికి చెప్పు, దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు, కానీ బంధుత్వ ప్రేమను మాత్రం కోరుతున్నాను. ఎవరికైనా మంచి చేస్తే మేమతని మంచిలో మరింత వృద్ధిని ఇస్తాము. నిశ్చయంగా అల్లా అపారంగా మన్నించేవాడు, సేవలకు తగ్గ గుర్తింపును ఇచ్చేవాడు అల్లా. ఏమిటి? ఇతను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాకు వ్యతిరేకంగా అబద్ధం కల్పించాడని వారంటున్నారా? అల్లాయే గనక తలిస్తే నీ హృదయానికి సీలు వేస్తాడు. అల్లా అసత్యాన్ని చెరిపివేసి సత్యాన్ని తన వచనాల ద్వారా సత్యంగా నిలిపి ఉంచుతాడు. ఆయన అంతర్యాల్లో దాగి ఉన్న విషయాలను సైతం ఎరిగినవాడు. ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి తప్పులను మన్నిస్తాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆయన విశ్వసించి సదాచరణ చేసే వారి యొక్క విన్నపాలని వింటాడు. తన కృపతో వారికి మరింతగా అనుగ్రహిస్తాడు. మరి అవిశ్వాసులకేమో చాలా కఠిన శిక్ష పడుతుంది. మరి అల్లా గనక తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధిని ప్రసాదిస్తే వారు భూమిలో చెలరేగిపోతారు. కానీ ఆయన మాత్రం ఒక లెక్క ప్రకారం తాను కోరిన దాన్ని అవతరింపజేస్తూ ఉంటాడు. తన దాసుల సంగతిని ఆయన బాగా ఎరిగినవాడు. ఆయన వారిని గమనిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించేవాడు ఆయనే తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనే కార్యసాధకుడు, ప్రశంసనీయుడు. భూమి ఆకాశాల సృష్టి, వాటిలో ప్రాణుల సర్వవ్యాప్తి కూడా ఆయన నిదర్శనాలలోనివే. మరి తాను కోరినప్పుడు వారందరినీ సమీకరించే శక్తి కూడా ఆయనకి ఉంది. మీపై ఏ ఆపదలు వచ్చి పడినా అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల ఫలమే, పాపాల ఫలమే. ఆయనైతే వాటిలో చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు. మీరు భూమిలో పారిపోయి మమ్మల్ని లొంగదీయటం అనేది జరగని పని. మీకు అల్లా తప్ప మరో కార్యసాధకుడు కానీ సహాయకుడు కానీ లేడు. సముద్రంలో నడిచే పర్వతాల్లాంటి ఓడలు కూడా ఆయన నిదర్శనాలలోనివే. ఆయన గనక తలుచుకుంటే గాలిని స్తంభింపజేయగలడు. అప్పుడు
ఆ ఓడలు సముద్రంపైనే నిలిచిపోతాయి. నిశ్చయంగా ఇందులో సహనం వహించే వారికి, కృతజ్ఞులై ఉండే ప్రతి ఒక్కరి కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి. లేదా ఆయన వారి దురాగతాల మూలంగా వారిని ముంచివేసిన ఆశ్చర్యం లేదు. ఆయన మటుకు వారి తప్పులెన్నిటినో మన్నిస్తూ ఉంటాడు. మా సూచనల విషయంలో జగడం చేసేవారికి తాము పారిపోయి ఆశ్రయం పొందే చోటు ఏదీ లేదని తెలిసి వచ్చేలా చేయటానికి మేము ఈ విధంగా చేస్తాము. మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు తాత్కాలిక సంపద మాత్రమే. అల్లా దగ్గర ఉన్నది ఇంతకన్నా కూడా మేలైనది, శాశ్వతంగా ఉండేది. విశ్వసించి కేవలం తమ ప్రభువును నమ్ముకునే వారికి మాత్రమే అది లభిస్తుంది. మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే, వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు కూడా క్షమిస్తారు. ఇంకా వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసా వహిస్తారు. మరియు ముఖ్యంగా నమాజులను నెలకొల్పుతారు. వారి యొక్క ప్రతి పని పరస్పరం సలహా సంప్రదింపుల ద్వారా జరుగుతుంది. మష్వరా. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా పేరున ఖర్చు పెడతారు. తమపై దౌర్జన్యం జరిగినప్పుడు ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు. అపకారానికి బదులు అటువంటి అపకారమే. కానీ ఎవరైనా ప్రత్యర్థిని క్షమించి సయోధ్యకు వస్తే అతనికి పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాది. ప్రత్యర్థులను కూడా క్షమించి సయోధ్యకు వస్తే అతనికి ఇంకా పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లా దుర్మార్గులను ప్రేమించడు. తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా సరి సమానంగా ప్రతీకారం తీర్చుకుంటే అలాంటి వారిపై నిందలు మోపే మార్గమేదీ లేదు. ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి అకారణంగా భూమిలో అరాచకాన్ని సృష్టించే వారిని మాత్రమే నిందార్హులుగా నిలబెట్టే మార్గం ఉంటుంది. అలాంటి వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది. మరెవడైనా సహనం వహించి క్షమాభిక్ష పెడితే నిశ్చయంగా అది ఎంతో సాహసోపేతమైన పనులలో ఒకటిగా పరిగణించబడుతుంది. అల్లా ఎవరినైనా దారి తప్పిస్తే ఇక ఆ తర్వాత అతన్ని ఆదుకునేవాడెవ్వడూ ఉండడు. మరి నువ్వే చూద్దువు గాని దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు మేము తిరిగి వెళ్ళే మార్గం ఏదైనా ఉందా అని అంటూ ఉంటారు. ఇంకా నువ్వే చూస్తావు, వాళ్ళు నరకం ఎదుట తేబడినప్పుడు అవమాన భారంతో కుంగిపోతూ ఉంటారు, దొంగ చూపులు చూస్తూ ఉంటారు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు, ఈ ప్రళయ దినాన తమ స్వయాన్ని, తమ ఇంటి వారలను నష్టానికి గురి చేసిన వారే వాస్తవానికి నష్టం పొందినవారు. నిశ్చయంగా దుర్మార్గులు శాశ్వత యాతనలో పడి ఉన్నారని తెలుసుకోండి. అల్లా తప్ప వారిని ఆదుకునే మిత్రులెవరూ ఉండరు. అల్లా దారి తప్పించిన వారికి మరే మార్గము ఉండదు. ప్రజలారా, తప్పించనలవి కాని ఆ రోజు అల్లా తరపున రాకమునిపే
మీ ప్రభు ఆజ్ఞను శిరస వహించండి. ఆ రోజు మీకు ఏ ఆశ్రయము లభించదు. దాక్కొని అగంతకుల్లా వ్యవహరించేందుకు తగిన చోటు కూడా దొరకదు. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే. ఓ ప్రవక్త, ఒకవేళ వారు గనక ముఖం తిప్పుకుంటే మేము నిన్ను వారిపై కావలివానిగా చేసైతే పంపలేదు సుమా. సందేశాన్ని, ఖురాన్ సందేశాన్ని అందజేయటం వరకే నీ యొక్క బాధ్యత. మేము మనిషికి మా కారుణ్యం రుచిని చూపించినప్పుడు అతడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఒకవేళ వారిపై వారి స్వయంకృతాల మూలంగా ఏదైనా ఆపద వచ్చి పడితే మానవుడు మా మేలునంతా మర్చిపోతాడు. భూమి ఆకాశాల సామ్రాజ్యం అల్లాదే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు. తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు. లేదా వారికి మగపిల్లలను ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతానహీనులుగా కూడా చేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. ఏ మానవ మాతృనితోనూ అల్లా నేరుగా సంభాషించటం అనేది జరగదు. అయితే వహీ ద్వారా లేదా తెర వెనక నుంచి లేదా ఒక దూతను పంపటం ద్వారా ఇది సంభవమే. మరి ఆ దూత అల్లా ఆజ్ఞను అనుసరించి అల్లా కోరిన సందేశాన్ని వహీ రూపంలో అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు. అలాగే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మా యొక్క ఆజ్ఞతో నీ వద్దకు ఒక రూహ్, ఆత్మను పంపాము. జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత. అంతకుముందు నీకు గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో తెలియదు నీకు. కానీ మేము దాన్ని జ్యోతిగా చేశాము. దాని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి సన్మార్గం చూపుతున్నాము. నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ప్రజలకు రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తున్నావు. భూమి ఆకాశాల్లోని సమస్తానికి యజమాని అయిన అల్లా మార్గం వైపుకు నడిపిస్తున్నావు. చివరకు సమస్త వ్యవహారాలు అల్లా వద్దకే చేరుతాయి సుమా.